అవును, నేనే పాతాళ భైరవులు తోటరాముని. అయినా ఏమిటి సాహసం? కింద మా మేజర్ మావి లేచాడంటే పైకి వచ్చి ఇద్దరిని ఉన్న పాలంగా కాల్చిపారేస్తాడు. విమల, ఆ భయం నీకేం అక్కలేదు. వచ్చేటప్పుడు కింద చూసే వచ్చాడు. మీ మేజర్ మావయ్య కుంభకర్ణులా ఘాటుగా గొర్రె పెట్టి నిద్రపోతున్నాడు. 5-6 ఏళ్ల వరకు లేవాడు. నీ నవ్వులోనే ఉంది అందం. విమ్మి విమ్మి కుదరదు. విమ్మి విమ్మి 3 రోజుల నుంచి నిన్ను చూడకపోతే నా మనసు ఎంత డల్డల్గా ఉందో తెలుసా? చాలండి మీ డల్డల్లు మీరును. అందుకేగా ముసు చెప్పకుండానే ఊరికి వెళ్ళిపోయారు. విమ్మి కాలేజీలో కలుసుకుని చెప్దాం అనుకుంటే హడావుడిలో వీల్లేకపోయింది. ఊరి నుంచి వచ్చిన తర్వాత పొద్దుటి నుంచి నేను కలుసుకుందాం అనుకుంటే పోట్ల గేదెలే మీ మామయ్య వరండాలో కూర్చున్నాడు. అయితే మా మావయ్య అంటే మీకు భయమేనమాట? నాకేం భయం, హుత్తన అంటే ఎగిరిపోతాడు తుపాకీతో సహా ఆకాశంలోకి. అడుగు మామయ్య. అమ్మ దొంగ, జోక్ చేస్తున్నావా? నేను విమ్మి, నీకొక మంచి ప్రేమ కానుక తెచ్చాను. ప్రేమ కానుక? ఇదిగో, నీకిష్టమని మా ఊరి నుంచి తెచ్చాను. నేను ఈ డబ్బాలు ఇష్టం అని చెప్పానా? చీ, ఇవి డబ్బాలు కావు. ఇవి మినపసునుండలు, ఇవి దంతికలు. స్వచ్ఛమైన వెన్నకాచి నీతో మా అమ్మ చేసింది. ఏది నోరు తెరు. నాకొద్దు. వద్దంటే వదిలిపెడతానా? తెచ్చాక తినవలసిందే. నాకొద్దు. అయ్య బాబాయ్, మావయ్య. మావయ్య రేడు కావయ్య రేడు. నీ ఎంత నా దగ్గర గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ సున్నిండులు జంతుకులు నీకే సార్. ముందు నీ నోరు, తర్వాత డబ్బాలు మూసాయి. 7 దగ్గర తారులాడుతున్నా చెప్పాను. నా దగ్గర తుపాకుందని చెప్పానా? చెప్పారు సార్. చాలా మంచి తుపాకీ. దీంతో ఎంతమందిని చంపారు సార్? 4, నీతో 3. మేడకి వచ్చావు, చల్లగా వేస్తుందని. ఇంకోసారి ఈ చుట్టుపక్కలకు వచ్చావా నిజంగానే తుపాకి పెట్టి కాల్చి పారేస్తాను. అనవసరంగా తెచ్చుకోతావు. విమలా, నీకు ఎన్నిసార్లు చెప్పానే చదువు దాకా ఈ ప్రేమలో దోమలో పనికిరావని? పోలబడు. నువ్వెక్కడరా? పొమ్మన్నారుగా. ఎక్కడికి? లోపలికి. నువ్వు బయటికి రా. గుడ్ నైట్ సార్. ఫార్మాలిటీ చూడండి.